11 years ఉన్నప్పుడే చనిపోవడం వల్ల, మా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల నా లైఫ్ని నేనే పోషించుకోవాల్సిన అవసరం వచ్చిన టైంలో నేను ఇంటర్మీడియట్ నుంచి ట్యూషన్ చెప్పుకోవడం ఇలా ఉండేది. బట్ అప్పటి నుంచే స్ట్రాంగ్ గోల్స్ ఉన్నాయి. నేను ఒక మంచి గెస్టెడ్ ఆఫీసర్ కావాలి, ఒక కాలేజ్ లెక్చరర్ కావాలన్న ఆలోచన ఉండింది. దాంట్లో భాగంగానే నేను బాగా చదువుకున్నాను, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. అలా ఉన్నప్పుడు నాకు వచ్చే శాలరీ సరిపోయేది కాదు. దానిగాను నేను పార్ట్ టైమ్గా మార్నింగ్ ఈవినింగ్స్ వర్క్ చేస్తూ ఉండేది. ఎప్పుడైతే హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నవి అండ్ చాలా వర్క్ ప్రెషర్ ఉంది, ఉదయం 5 o'clock నుంచి నైట్ 10-10:30 వరకు వర్క్ చేసేవాడిని. రోజు మొత్తం నిలబడి రాయడం, రోజు మొత్తం పాఠాలు చెప్పడం ఇలానే ఉండేది. దీంతో నాకు 33-34 years వయసు వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా నాకు కొన్ని ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, బోర్డు పైన రాయాలంటే చేయలేవడానికి ఇబ్బందిగా ఉంది, వెయిట్ పెరిగిపోతున్నాను. ఎప్పుడైతే ఇలా వెయిట్ పెరిగిపోతున్నానో రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతున్న టైంలో మా కాలేజీలో 2 లెక్చరర్స్ చాలా మంచి బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి అడిగేవాడిని నేను, సార్ మీరు బరువు తగ్గారు, నాకు కూడా హెల్ప్ చేయండి అని. ఆల్మోస్ట్ 1 year రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, కానీ వాళ్ళు ఎంతకు నాకు హెల్ప్ చేయలేకపోయారు. రీజన్ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ కోచ్ని అడిగారు, మా దగ్గర ఒక లెక్చరర్ ఇలా బరువు తగ్గాలనుకుంటున్నారు, మీరు టైం ఇవ్వండి, వాళ్ళకి నేర్పించండి అని అడిగారు. వాళ్ళ కోచ్ బిజీగా ఉండడం వల్ల 1 year వరకు తన టైమే లేకపోయారు. ఈ పాయింట్ ఎందుకు మీకు ఎర్లీ స్టేజెస్లోనే చెప్తున్నాను అంటే, చాలామంది మీ కోచ్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు వేరే పనులు చేస్తూ కూడా కోచ్గా మనం ప్రొఫెషన్లో ఉంటాం. ఇక్కడ చూడండి, నేను నా ఫ్రెండ్స్ని ఎవరినైతే మా లెక్చరర్స్ని నేను 1 year దాకా అడిగాను, మీరు ఎలాగో వెయిట్ తగ్గారు నాకు కూడా నేర్పించండి అని. బట్ వాళ్ళ కోచ్ బిజీగా ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, నాకు వాళ్ళ కోచ్ టైం ఇవ్వలేదు, నాకు న్యూట్రిషన్ ఇవ్వలేదు. దానివల్ల ఇప్పుడు నేను తన బిజినెస్లోకి లేకుండా వెళ్ళిపోయాను. ఇలా నేను వెతుకుతున్న టైంలో ఒకరోజు మా ఊర్లో నాకు ఒక బోర్డు కనిపించింది, లావు తగ్గాల పెరగాల అని. నేనే వెళ్ళాను నా కోచ్ దగ్గరికి. నేనే వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను, నాకు న్యూట్రిషన్ కావాలని. న్యూట్రిషన్ అని తెలియదు నాకు, కాకపోతే బరువు తగ్గాలని నేను వెళ్ళినప్పుడు నా కోచ్ నా బాడీ ప్రొఫైల్ చేశారు, కరాడా స్కానర్తో చెకప్ చేశారు అండ్ చెప్పారు, ఇది ఇలా మీరు మార్చుకోవచ్చు అని చెప్పారు. కానీ నమ్మకం రాలేదు. నేను ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్లో ఈ స్లిప్ నేను చూసుకుంటున్న టైంలో మా లెక్చరర్ ఎవరైతే బరువు తగ్గి ఉన్నారో తను చూశారు ఆ స్లిప్ను. నాకు కూడా ఇలానే చెకప్ చేశారు. మహబూబ్ నగర్కి సేమ్ మెథడ్ వచ్చినట్టుగా ఉంది, నువ్వు అడుగుతా ఉన్నావు కదా 1 year నుంచి, నువ్వు హ్యాపీగా తన దగ్గరికి వెళ్ళి తీసుకో అని చెప్పారు. మా లెక్చరర్ ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్తో నేను నెక్స్ట్ డే మా కోచ్ దగ్గరికి వెళ్ళాను. మా కోచ్ దగ్గరికి వెళ్ళి షేక్ స్టార్ట్ చేశాను. అందుకే నేను ఆల్వేస్ గ్రేట్ఫుల్గా ఉంటాను, నాకు ఎవరైతే సజెస్ట్ చేసి నా కోచ్ దాకా మళ్ళీ పంపించారో. నేనైతే నా కోచ్తో ఇప్పటి మాదిరిగా న్యూట్రిషన్ సెంటర్లు లేవు అప్పట్లో. నా కోచ్ నాకు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పారు అండ్ మా ఇంటికి తీసుకొని వెళ్ళేసి నెక్స్ట్ డే నేను షేక్ స్టార్ట్ చేశాను. షేక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ విషయంలో నాకు ఏం గమనించుకోవాలి ఎలా అన్న విషయం నాకు తెలియదు. బట్ ఫస్ట్ డే షేక్ తాగానే వెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ డే నేను గమనించిన విషయం ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ లేచేప్పుడు ఎప్పుడు 4 o'clock నుంచి 4:15 మధ్యలో నా మిస్సెస్ నన్ను లేపుతా ఉంటే అప్పుడు 10-15 నిమిషాల తర్వాత లేచేవాడిని. బట్ విత్ అ గుడ్ ఎనర్జీ నేను నెక్స్ట్ డే వేకప్ చేయగలిగాను. చాలా బాగా అనిపించింది నాకు అది. సెకండ్ డే కూడా షేక్ తీసుకున్నాను అండ్ ఆ రోజు నాకు సూపర్ ఎనర్జీ అనిపించింది అండ్ హ్యాపీగా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోగలిగాను. థర్డ్ డే షేక్ తాగాను. థర్డ్ డే షేక్ అనుభవం నాకు ఎలా ఉంది అంటే, వండర్ఫుల్గా నా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఇలాంటి పొట్టలో ఉండే కొద్ది హ్యాపీనెస్ దొరికింది. దాంతో నేను ఆ 3 days ఎక్స్పీరియన్స్తో నేను షేక్ని కంటిన్యూ చేశాను.
అండ్ ఇదే టైంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, ఎలా ఈ షేక్ వర్క్ చేస్తుంది ఏంటి అని. లక్కీలీ నా స్టూడెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో సైంటిస్ట్ ఉన్నారు, తనతో హ్యాపీగా ఈ లేబులింగ్లా అన్ని చెకప్ చేయించుకున్న తర్వాత నేను కంటిన్యూగా షేక్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను షేక్స్ వాడుతూ నా లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్ చేసుకుంటున్న టైంలో నేను హ్యాపీగా 135 డేస్లో 14 కిలోస్ బరువు తగ్గాను. తర్వాత ఇంకా 2 కేజెస్ బరువు తగ్గాను. ఎప్పుడైతే 16 కిలోస్ బరువు తగ్గడంతో నేను వండర్ఫుల్ ఎనర్జీని మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు 56 ఇయర్స్ ఏజ్లో కూడా నేను త్రూఅవుట్ ద డే వర్క్ చేసుకోగలుగుతున్నాను, చాలా మంచి లైఫ్ను లీడ్ చేయగలుగుతున్నాను. అందుకే థ్యాంక్స్ టు మై కోచెస్, థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ సిస్టమ్ అండ్ థ్యాంక్స్ టు షేక్ అండ్ ఫ్రెష్. ఎప్పుడైతే నేను ఇలా మెల్లిమెల్లిగా నేను నా ప్రమోషన్ ద్వారా ప్రిన్సిపల్గా మారాను, అన్న వర్క్స్ నేను చేసుకుంటున్నాను. నా మిస్సెస్ కూడా ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉండేది. తను అన్నీ ఏమంటారు పెళ్ళి తర్వాత క్యాజువల్గా ఇళ్ళల్లో చేసుకునేటట్లుగా అన్ని పనులు చేసుకుంటున్నాం అన్న టైంలో తనకు కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నేను కూడా లెక్చరర్గా జాబ్ చేస్తానని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తను కూడా లెక్చరర్గా జాబ్ చేస్తూ ఉంది. ఇలా ఇద్దరం వర్కింగ్లో ఉన్నప్పుడు మాకు ఈ షేక్స్ పరిచయమైనవి. ఈ షేక్స్ యొక్క సైన్స్ బాగా అర్థమైంది. ఎప్పుడైతే న్యూట్రిషన్ వెనకాల ఉన్న సైన్స్ మాకు బాగా అర్థమైందో మేము ఫ్యాన్స్ అయిపోయాం న్యూట్రిషన్కి. అండ్ నా కోచ్ సర్వీసెస్ నాకు బాగా నచ్చుతూ ఉండడం వల్ల నేను గ్రూప్తో కొనసాగుతున్నాను. అలా ఎప్పుడైతే నచ్చిందో నేను మెల్లిమెల్లిగా మా ఇంట్లో చాలామందికి పరిచయం చేయడం జరిగింది. మా మదర్కి, మా అత్తగారికి, నా మిస్సెస్కి, మా పిల్లలకి, మా అన్నయ్యలకి, వదినలకి. ఇలా ఇక్కడ ఎప్పుడైతే మనం మన ఇంట్లో పాజిటివ్ రిజల్ట్స్ని క్రియేట్ చేయడం మీద ఎక్కువ శ్రద్ధ పెడతామో మన సక్సెస్ మన ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది. నేను నమ్మింది ఏంటి అంటే, నాకు మొదట్లో హెర్బలైఫ్ బిజినెస్ అని తెలియదు, ఇది ఎలా ముందుకెళ్లాలో తెలియదు. బట్ ఎప్పుడైతే నాకు నా కోచ్ హెల్ప్తో నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయో, నేను ఫస్ట్ నమ్మింది ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలన్న విషయం అర్థమైంది. మొదట్లో ఇది అర్థమైనట్టుగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన ఫ్యామిలీలో రిజల్ట్స్ వస్తూ ఉంటాయో మనం హ్యాపీగా ఎక్కువ మందికి చెప్పడానికి మనకు ధైర్యం చాలుతుంది. ఇలా నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అడిగాడు నన్ను, నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఒకరోజు నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అడిగాడు, అన్న మీరు ఏదో మారుతూ ఉన్నారు, మీరు ఏదో చేస్తూ ఉన్నారు, నాకు కూడా చెప్పండి, నేను బరువెక్కిపోతా ఉన్నాను, నేను ఈ రకంగా అవుతా ఉన్నాను కదా అని అడిగారు. అడిగినప్పుడు తనను నా కోచ్ దగ్గర తీసుకెళ్ళాను. నా కోచ్ హెల్ప్తో తను వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారు. అదేవిధంగా నా తర్వాత తమ్ముడికి హెల్ప్ చేశాను. నా తమ్ముడు కరెక్ట్గా ఈ న్యూట్రిషన్ తీసుకోలేకపోయారు, అంత కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయారు తను బిజినెస్లో ఉండడం వల్ల. అప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటి అంటే, అయ్యో నేను ఎవరికైనా చెప్తే గిట్టంగా వాళ్ళు కరెక్ట్గా వాడకపోతే ఎలా అనేది నేను కొద్దిగా హెసిటేట్ చేయడం స్టార్ట్ చేశాను, ఇన్ని రిజల్ట్స్ మా ఇంట్లో వస్తే కూడా. బట్ తర్వాత ఏమైందంటే, నాకంటూ ఎందుకు ఇందులో ముందుకెళ్ళాలన్న దానికి ఒక బలమైన రిజల్ట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. నేను ఒకరోజు మా కాలేజ్ నుంచి బయటికి వస్తున్న టైంలో ఒక మేడం చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. నా మనసులో మొదటిసారి అనిపించింది ఖచ్చితంగా తనకి హెల్ప్ చేయాలని. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే కొత్తగా ఈ గ్రూప్లోకి వస్తూ ఉన్నారు, ఇప్పుడే కోచ్గా ఆప్షన్ తీసుకున్నారు, ఎందుకు ఇతరులకు సహాయం చేయాలన్న విషయం మనకు క్లారిటీ లేనప్పుడు ఎలా చేయాలనేది అంత ఈజీ కాదు. మార్క్యూస్ సార్ మిషన్, విజన్, వాల్యూస్ ఎవరికైతే బాగా అర్థమవుతాయో వాళ్ళు ప్రతి ఒక్కరిని టేక్ కేర్ ఎందుకు చేయాలన్న విషయం తెలుస్తుంది. నేను మొదట్లో నేను ఎవరికి చెప్పాలన్న నా దగ్గర టైం ఉండేది కాదు. నేను చాలా బిజీగా ఉండేది. ఉదయం 5 నుంచి రాత్రి 10-10:30 వరకు బిజీగా ఉండేది. నేను ఎవరికైనా చెప్పాలన్న టైం ఉండేది కాదు. అలాంటి దీని నుంచి నేను మొదటిసారిగా మా కాలేజ్ నుంచి బయటికి వస్తున్న టైంలో ఈ సంఘటన జరిగింది. ఏంటి అంటే, ఈ మేడం అసలు నడవలేని పరిస్థితిలో వెళ్తూ ఉంది. తను నాకు మొదటిసారి తనకి హెల్ప్ చేయాలనిపించింది. నా నంబర్ రాసి మీరు కాల్ చేయండి, బరువెలా తగ్గాలో నేను చెప్తాను అని చెప్పాను. తను కాల్ చేసి తన హస్బెండ్తో కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత నా కోచ్ హెల్ప్ తీసుకొని తనకి నేను
మన న్యూట్రిషన్ హెల్ప్ చేయడం జరిగింది. తను ఒక 6 మంత్స్లో 36 కిలోస్ తగ్గింది. 36 కిలోస్ తగ్గడం ద్వారా తన లైఫ్లో ఎన్నెన్నో చేంజెస్ వచ్చాయి. చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చాయి. ఈ పాజిటివ్ చేంజెస్ రావడం ద్వారా తను మాకు చాలా క్లోజ్ అయింది. నా మిస్సెస్కి నాకు మమ్మల్ని ఫాదర్ అండ్ మదర్ అనేటట్లుగా ట్రీట్ చేయడం స్టార్ట్ అయింది. నాకు ఈ సంఘటన నన్ను ఎందుకు హెర్బలైఫ్ చేయాలన్న దానికి వైగా మారింది. ఎవరమైనా పర్లేదు, మనం హెర్బలైఫ్కు కోచ్గా ముందుకెళ్ళాలంటే మాత్రం స్ట్రాంగ్ వై కావాలి. నా కళ్ళ ముందర ఒక 6 మంత్స్ లోపల ఈ మేడం ఈ రకంగా మారడం అనేది నాకు ఎందుకో చాలా చాలా అద్భుతం అనిపించింది. నేను చేస్తున్న పనిలో చాలామందికి సాయం జరుగుతుంది. నేను ఒక లెక్చరర్గా, ప్రిన్సిపల్గా వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఇక్కడ కూడా జస్ట్ నేను చెప్పిన చిన్న మాటతోని తను నా కోచ్ హెల్ప్తో న్యూట్రిషన్ స్టార్ట్ చేసి తన జీవితంలో ఏదేదైతే కావాలనుకుందో పొందలేకపోయిందో వాటన్నింటిని వండర్ఫుల్గా పొందినప్పుడు, తను చాలా బెటర్గా అయినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎప్పుడైతే నాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ అనిపించిందో నేను మెల్లిమెల్లిగా ఆపర్చునిటీ మీద శ్రద్ధ పెట్టడం స్టార్ట్ చేశాను. ముందు అంత శ్రద్ధగా లేదు నాకు, నేను వేరే పనిలో ఉండడం వల్ల అంత శ్రద్ధ లేదు నాకు. బట్ ఈ రిజల్ట్ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. అప్పుడు నేను నా మిస్సెస్ని అడిగాను, మీరు ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఆ జాబ్ మానేసి మనం కోచ్గా ఈ ప్రొఫైల్